శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయినాథులకి, శ్రీధర కవి గారికి, సాయినాథుని నారాయణరావు గారికి, శరత్బాబూజీ గారికి, ప్రతి ఒక్క గురువుకి పేరు పేరున నా నమస్కార సాష్టాంగ ప్రణామాలు. అధ్యాయము 1, మంగళాచరణము. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. పురాణ పురుషుడు, భీమా నదీ తీరవాసి, దిగంబరుడు, నాశనము లేనివాడు, బ్రహ్మానందుడు అయిన జగద్గురువునకు ప్రణామములు. పరాత్పర ప్రణుతి. సర్వ జగత్తుకు వందనీయుడు, పరపూర్ణ బ్రహ్మ, జన్మరహితుడు, అజేయుడు, సకల జీవుల ఆత్మలలో విశ్రమించేవాడు, శంకరుని హృదయంలో సదా నివసించేవాడు, పూర్ణానందుడు అయిన పరాత్పరునికి ప్రణతులు. మాయాచక్రచాలకుడు, మాయాతీతుడు, విరించి జనకుడు, సకల చిత్త పరీక్షకుడు, స్వజన రక్షకుడు, కరుణా సముద్రుడైన పరమాత్మకు ప్రణామములు. కమల సంభవుడైన బ్రహ్మ, వైకుంఠవాసి అయిన విష్ణుమూర్తి, కర్పూర గౌరవుడైన పరమశివుడు, జగన్మాత అయిన అంబిక, గజవదనుడైన గణపతి, దినకరుడైన సూర్యభగవానుడు అందరూ నీ స్వరూపాలే. ఈ స్వరూపాలన్నింటిలో నీవే సదా నిర్వికారుడవై వెలుగుతూ ఉన్నాడు. అందరికీ వందనము. గణపతి నుతి. ఓ మంగళకారుడవైన గణపతి దేవా, శుభకార్యారంభాన నీకే కదా తొలి నమస్కారము. వర్ణనాతీతమైన నీ గుణగణాలను లిఖించేందుకు మంగళప్రదమైన ఈ ధరిత్రి కూడా చాలదు. ఎర్ర కలువలు వంటి సుకుమారమైన నుపూర సహితమైన నీ చెంగావి రంగు పాద పద్మాలను భక్తులు నిరంతరము ధ్యానిస్తారు. నిర్దోషిత్వానికి, యశస్సుకు, పవిత్రతకు చిహ్నంగా క్షీరసముద్రమనే వస్త్రంగా ధరించావా అన్నట్టుగా నీ శ్వేతాంబరం గోచరిస్తుంది. నీ నుదుట సింధూరం అరుణ సంధ్యా సమయ సూర్యబింబంలాగా అలరారుతుంది. చందన చర్చితమైన నీ 4 హస్తాలు భక్త రక్షణలో మందరగిలిన పోలి ఘనంగా విరాజిల్లుతున్నాయి. పట్టపగ్గాలు లేని అశేషమైన అజ్ఞాన భక్తుల కోర్కెలనే ఏనుగులను నియంత్రించుటకు నీవు జ్ఞానాంకుశాన్ని ధరించి ఉన్నావు. అలాగే ఐహిక వాంఛలతో దరిచేరే భక్తుల అజ్ఞానారణ్యాన్ని ఛేదించడానికి గజానన పరుశువుతో సర్వదా సిద్ధంగా ఉన్నావు. ఎన్నటికీ వసివాడని లీలా కమలాన్ని చేతధరించిన నిన్ను నిర్మలమైన అంతఃకరణతో భక్తులు పూజించకోరుతున్నారు. కల్పాంతంలో మెరిసే మెరుపుల్లా నీ అలంకారాలు మెరిసిపోతున్నాయి. నక్షత్ర కాంతులు కూడా వెలవెలపోయేటట్లు నీ మెడలోని ముత్యాల హారాలు కాంతులీనుతున్నాయి. హృదయాకాశంలో చంద్రునిలా వెలిగిపోతున్న పతకం ధరించిన క్షయరహితంగా, నిష్కళంకంగా ఆత్మానందంలో అలరారుతున్నావు. భక్తుల ప్రచండమైన విఘ్నాలను నీవు తొండంతో నిరోధిస్తున్నావు.
కల్పాంతంలోని మెరుపుల కంటే ఎక్కువగా నీ ఏకదంతం ప్రకాశిస్తున్నది. మణిమయ కర్ణ కుండలాల తేజ కాంతులు సూర్యచంద్రులే ఆ రూపంలో ఉన్నారా అనిపిస్తుంది. ఆ కాంతులు దశ దిశలకు వ్యాపించాయి. రత్న కిరీటం కాంతులకు ఆకాశం కూడా శోభిల్లింది. అట్టి ఆదిపురుషుడే సాకారుడై కవికి వరదానమియడానికి వచ్చాడు. అటువంటి గజాననుడు వరదహస్తంతో రామకథా బీజాన్ని నాటించి నా చేత నీరు పోయించాడు. అలా ఉదయించిన వరదచంద్రుడు కవి హృదయ సముద్రాన్ని ఉల్లాసపరిచి అపారమైన సాహిత్యాన్ని అనూహ్యంగా కుమ్మరించాడు. జయ జయ గజ వదనా, నిరుపమానము అగాధమైన నీ మహిమలు వర్ణింపనలవి కావు. నీ గుణగణాల అవధులను కొలుచుటకు నేనెలా యోగ్యుణ్ణవుతాను? నేను ప్రాకృత భాషా పదజాలంతో నీ మహిమను వర్ణింపబోనకొనటం మేరు పర్వతాన్ని చీమ తన చంకలో నిడుకొని నృత్యం చేసినట్లు, బ్రహ్మాండాన్ని దోమ పైకెత్తినట్లు, భూగోళాన్ని ఈగ కదిలించినట్లు, చంద్రునికి కర్పూర లేపనం చేసినట్లు, సూర్యునికి అద్దం పట్టినట్లు, మలయాచలానికి ధూపం వేసినట్లు, మంచుకొండకు వింజామర వీచినట్లు, మేఘాలకు నీటిని, కల్పవృక్షానికి రేగిపళ్లను, కామధేనువుకు ఎండుగడ్డిని, క్షీరసముద్రానికి మేకపాలను, బంగారు కొండకు పలుకురాయి సమర్పించినట్లుంది. తనయుడు హఠం చేస్తే తండ్రి ప్రేమతో వలసినవి అందించినట్లు నేను మనసారా ప్రారంభించిన ఈ రామ విజయాన్ని నీ కృపతో సిద్ధి పొందించ ప్రార్థిస్తున్నాను. సరస్వతి స్తవం. తల్లి సరస్వతి, నీవు కవుల నాల్కలందు లాస్యం చేస్తావు. నీ అనుగ్రహం వలన మూగవాడు కూడా బృహస్పతి అవుతాడు. ఆనంద సరోవరంలో రాయచన్ల కవి కుమారులు విహరిస్తుంటారు. ఆనంద సరోవరంలోని రాజహంస, చాతుర్య చెంపక కలిక, నీవు నీ కృప అనే నౌకలో కవి బాలకులను ఆవలి తీరానికి చేరుస్తున్నావు. ఓ విరంచి దేవేరి, నీ దయవల్ల జన్మాంధుడు కూడా నిపుణుడైన రక్త పరీక్షకుడు కాగలుగుతున్నాడు. అతి మూఢుడు కూడా వేదార్థాన్ని చెప్పగలుగుతున్నాడు. ముష్టివాడు కూడా ఇంద్ర పదవికి ఎదగగలుగుతున్నాడు. మాత, నీవు ఈ కవి హృదయ కమలాన భ్రమరంలాగా తిరుగుతూ నిజానంద సాగర వీచికలలో ఉర్రూలు తొలగిస్తున్నావు. నా జిహ్వాగ్రాన నిలబడి ఉండి ఈ కావ్యాన్ని సఫలీకృతం చేయి. తల్లి, వివేకమనే తెల్లని రాజహంస నీ వాహనం. పుటంబెట్టిన నిర్మలమైన బంగారు వన్నెతో నీ దేహమంతా మెరిసిపోతున్నది. తెల్లని వలువలు దాల్చి దివ్యమైన ముత్యాల హారాలతో అలంకృతమై నిజబోధ అనే వీణను మీటుతూ మధురమైన స్వరంతో గానం చేస్తూ స్వానందంలో పరవశిస్తుంటావు. శారదాదేవి, నీ పాట విని త్రిమూర్తులు కూడా తన్మయులవుతారు. నీ సౌందర్యాన్ని చూచి మన్మధుడే నిశ్చేష్టుడయ్యాడు. రంభ, ఊర్వతి, తిలోత్తమ, సావిత్రి, లక్ష్మి నీ సేముషీసాగరపు సరిహద్దులలోకి కూడా రాలేకపోతున్నారు. సూర్యుని జిల్లేడు పూలతో ఎలా పూజించగలము? ఆకాశాన్ని అరిచేతిలో ఎలా ఇముడ్చుకోగలము? బుట్టలో వాయువును ఎలా బంధించగలము? భూగోళాన్ని తూకం వేయలేము. సముద్రంలోని నీటిని కొలవలేము. సప్తావరణాలు ఛేదించుకుని దోమ ఎలా దాటిపోగలదు? అలాగే ఓ తల్లి, నీ గుణాలను వర్ణించనెవరితరం అని కవికుమారుడు ప్రార్థించగా తనయుని పలుకులు విని తల్లి ప్రీతితో బిడ్డను హృదయానికి హత్తుకున్నట్లు కరుణతో కవిబాలుని జిహ్వాగ్రాన వసించింది. అమావాస్య నాడు చంద్రుని కోసం నిరీక్షించే చకోరంలా నా మనసు అతి మూర్ఖమైనది. కానీ అతి కృపాళువైన సరస్వతీదేవి నాపై
కృష్ణపక్ష విదియ నాటి తెల్లని చంద్రబింబంలాగా ప్రసన్నమైంది. శుక్లపక్ష విదియ నాటి నుంచి చంద్రకళలు పెరిగే కొలది చకోరానికి ఆనందం దినదిన ప్రవర్తమానైనట్లు ఈ కావ్యంలో రఘునాథుని లీలలు ముందు ముందు అతి రసవత్తరంగా ఉంటాయి. గురు పూజ. అనంతమైన జ్ఞాన చక్షువులను పరిపూర్ణంగా తెరిచి దివ్యజ్ఞానాన్ని ప్రకటితం చేసే సద్గురువు పాద పద్మాలకు నా నమస్కారాలు. అజ్ఞానమనే చీకట్లను ఛేదించి వేదాంత జ్ఞాన సూర్యునిగా ప్రకటితమైన బ్రహ్మానంద మహారాజు అద్భుత మహిమను చూద్దాం. నరునిగా జన్మించి పాండురంగా భక్తునిగా విఖ్యాతి పొంది భీమ నదీ తీరాన సమాధి పొందిన యతీశ్వరుడైన గురుదేవుని అద్భుత మహిమను ఎవరు వర్ణించగలరు? జాగృతి, స్వప్నము, సుషుప్తి, తుర్యావస్థలకు అతీతుడై పంచమావస్థయైన తుర్యాతీతంలో స్థితుడై ఎప్పుడూ సచ్చిదానంద స్థితిలో ఉండే గురువుకు నమస్కారము. చంద్రుడు లేకుండా వెన్నెల, సూర్యుడు లేకుండా వెలుగు, నీళ్లు లేకుండా విత్తనము మొలకెత్తడం, కన్ను లేకుండా చూపు, చిలకకుండా వెన్న ఎలా అసంభవమో అలా సద్గురువు లేకుండా పరమార్థం జీవునకు లభించదు. పెళ్లి కొడుకు లేని పెళ్ళి, తలలేని దేహం ఎంత నిష్ప్రయోజనమో గురు కృపలేని జపం తపం సాధన అంతే. అంజనం లేక నిధి, గాయత్రి లేక బ్రాహ్మణత్వం, గ్రామాలు లేక సీమ లభ్యం కానట్లు గురువు లేక జ్ఞానం రాదు. త్రికరణ శుద్ధిగా నా గురువైన బ్రహ్మానందుని అనన్యంగా శరణుజొచ్చి ప్రారంభించిన ఈ గ్రంథం తప్పక సంపూర్ణ సిద్ధి పొందగలదు. చకోరాల కోసమే చంద్రుడు ఉదయించాడా అన్నట్లు, మేఘాలే చాతక పక్షుల దగ్గరకు వెళ్ళినట్లు, క్షీరసాగరమే క్షుధార్తులకెదురైనట్లు, దరిద్రుని ఇంటిని వెతుక్కుంటూ కల్పతరువే కదిలి వచ్చినట్లు పరమదయాళువైన నా గురువు రామ విజయ గ్రంథం చక్కగా రచింపగలవని నాకు అభయమిచ్చారు. సాధు సజ్జన ప్రశంస. సాధు సజ్జనులు వైరాగ్యమనే అరణ్యంలో సంచరించే సింహాలు. ఉదయాస్తమయ సమయాలు లేక సదా ప్రకాశించే జ్ఞానాకాశంలోని సూర్యులు, భక్తి రస సరోవరంలో రాజహంసలు, అవిద్యారణ్యానికి అగ్ని వంటివారు. పద్మచిహ్నిత హస్తులు, విశేషించి భవరోగ వైద్యులు, పంచాక్షరీ మంత్రోపాసనా ప్రభావంతో పంచభూతాలను పరుగులెత్తించగలరు. ముముక్షువులను చేరదీసి వారి భావదారిద్ర్యాన్ని పోగొట్టి వారిని దైవ సంపత్తి గల భాగ్యవంతులుగా చేయగలరు. అద్భుతమైన వారి దయాగుణంతో పోలిస్తే గోపురాల ఎత్తు సరిపోలదు. జీవుని భగవంతుని పాదాల చెంత చేర్చుటకు ముహూర్తం నిర్ణయించే జ్యోతిష్కులు వారు సరస్వతి ముందు మూర్ఖుడు తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించినట్లు, సూర్యునికి దివిటీ చూపినట్లు, గంగాదేవిని చిన్న చెంబుడు నీటితో అభిషేకించినట్లు, బంగారు కొండను అందంగా ఇత్తడి నగలతో అలంకరించినట్లు, కామధేనువుకు మేకపాలు సమర్పించినట్లు, శీతలం కోసం చంద్రునికి కర్పూర లేపనం చేసినట్లు, కోరికలు తీర్చే కల్పతరువుకు వేప పండ్లు, రత్నాకరునికి గాజు ముక్కలు సమర్పించినట్లు శ్రోతలైన మీ ముందు ప్రాకృత భాషలో ఈ రచన చేయటానికి సాహసిస్తున్నాను. అయితే విష్ణువుకు ఆభరణాలు ఎన్ని ఉన్నా తులసిపైనే ఎక్కువ ప్రీతి. పార్వతీ పతికి భక్తితో సమర్పించిన బిల్వపత్రం అంటేనే ఎంతో ఇష్టం. రాజు మన్నన పొందిన దాసి అందరిపై అధికారం చెలాయిస్తుంది. అల్పమైన ఆభరణాలు ధరించిన జనం ముందు గొప్పలు పోతుంది. కానీ మహర్షులైన మీ మహిమ అపారము. మూటలో గాలిని బంధించగలరు, ఆకాశాన్ని పాదాల క్రిందకి దింపగలరు, భూగోళంలోని రేణువులను లెక్కించగలరు, సముద్రంలోని జలాలను కొలవగలరు,
కనకాద్రిని బంతిలాగా ఆడుకొనగలరు. ఆదిశేషువు పడగపైనున్న మణిని క్షణంలో తేగలరు. ఆకాశానికెగిరి సూర్యుని పట్టుకొనగలరు. నక్షత్రాలను మాలగా గుచ్చగలరు. చంద్రమండలంలోని అమృతాన్ని ఆస్వాదించగలరు. ఐరావతం యొక్క దంతాన్ని విరుగగొట్టగలరు. దిగ్గజాలను ఒక చోట చేర్చి కట్టివేయగలరు. గుర్రం మీద వాయు వేగంతో ప్రపంచమంతా తిరిగి రాగలరు. సదా బ్రహ్మానందంలో తేలియాడే సాధువుల మహిమను తెలుసుకోలేము అన్న కవి పలుకులు విని, ఆనందఘనులైన ఋషులు మాటలు విని మా మనస్సు సంతృప్తి చెందింది. అందువలన మధురమైన దృష్టాంతాలతో కూడిన రామ కథాశ్రవణం చెయ్యాలని మేము ఉవ్విళ్ళూరుతున్నాము. అందమైన రత్నాలతో కూడిన మేరు పర్వతంలా, నక్షత్రాలతో అలరారే ఆకాశంలా, ఫలాలతో నిండిన వృక్షంలాగా, శాంతి, క్షమ, దయా గుణాలతో శోభిల్లుతున్న సత్పురుషుల్లాగా, పరివారంతో కూడిన భూపతిలా ఈ గ్రంథం రసవంతమైన ఉపమానాలతో విరాజిల్లుతున్నది అన్నారు. ఆకలిగొన్నవానికి అమృతం లభ్యమైనట్లు, దరిద్రునికి కల్పతరువు దొరికినట్లు, భూమండలమంతా కన్య కోసం తిరిగేవానిని రాజకుమారి స్వయంగా వరించినట్లు, రోగగ్రస్తునికి సరైన ఔషధం ఆయాచితంగా దొరికినట్లు, రాజహంస ఇసుకను వదిలి మంచి ముత్యాన్ని ఆరగించినట్లు, శుష్కశాబ్దిక జలాన్ని వదిలి రసవత్తరమైన రామకథను మాత్రం వినిపిస్తాను. కోశాగారం నుంచి రత్నాలను ఏరుకొన్నట్లుగా సాధు సజ్జనులు ఈ కావ్యంలోని దోషాలను వదిలి సద్గుణాలనే స్వీకరింతుగాక. అటువంటి సాధు పొంగులైన మీరు నా మాటలు వినవచ్చినందుకు బ్రహ్మానందంతో శ్రీధరుడు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. సాదరంగా రామకథను అవధరించండి. రామకథా పరంపర అనూహ్యమైన అగమ్యమైన శతకోటి గ్రంథ విస్తారమైన శ్రీరామచరిత్రను వాల్మీకి విశేషంగా వర్ణించారు. సత్యవతి పుత్రుడు పరాశరానందుడును జగద్గురువైన వ్యాస మహర్షి కథనం చేసిన రామకథను వ్యాసోక్త రామాయణమని, వశిష్ఠుడు వచించిన రామాయణాన్ని వశిష్ఠ రామాయణమని, శుకుడు కథనం చేసిన రామాయణాన్ని శుకరామాయణమని, అంజనీ హృదయ రవింద భ్రమరమైన ఆంజనేయుడు కథాగానం చేసి వినిపించిన శ్రీరామ చరిత్రను నాటక రామాయణమని, అంకుటిత విశ్వాసంతో రాముని శరణుజొచ్చిన విభీషణుడు కథనం చేసిన రామచరిత్రను విభీషణ రామాయణమని, కమలోద్భవుడు విష్ణు సుతుడు అయిన బ్రహ్మ నారదునితో చెప్పిన ఈ చరిత్రను రామాయణమని, శివుడు ఉమకు చెప్పిన రామాయణాన్ని శివరామాయణమని, అర్ణవాన్ని ఆచమనం చేసిన అగస్త్యుడు పలికిన రామాయణాన్ని అగస్త్య రామాయణమని, ఆదిశేషుడు సర్పాలకు వినిపించిన రామాయణాన్ని శేషరామాయణమని, ఋషులంతా కలిసి సంకల్పించిన రామాయణాన్ని ఆధ్యాత్మ రామాయణమని అంటారు. శేషరామాయణం సత్యమని ఒకరు, ఆగమ రామాయణం సత్యమని ఒకరు, కూర్మ రామాయణం యథార్థమని, కూర్మ పురాణోక్తిగా ఒకరు, స్కందరామాయణం సత్యమని ఒకరు, పౌలస్త్య రామాయణం సత్యమని ఒకరు, కాశీఖండంలో రామకథ సవిస్తృమని మరొకరు, రవి అనూరు సంవాదాన్ని అరుణ రామాయణంగా ఒకరు, అగాధమైన పద్మపురాణంలోని పద్మరామాయణం శ్రేష్టమని ఒకరు, భరత రామాయణం ప్రశస్తమని ఒకరు, ధర్మరామాయణమని మరొకరు, బకల్ దాల్భ ఋషి వ్రణీత ఆశ్చర్యరామాయణమని వేరొకరు. ఇలా మూలానికి సంబంధించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటన్నిటినీ వర్ణించటం నా తరమా? అందువలన నేను వాల్మీకి రామాయణాన్నే రామ విజయంలో తెలియచేస్తున్నాను అని శ్రీధర కవి గారు చెప్తున్నారు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ. ఈ అవకాశాన్ని మనందరికీ ఇచ్చిన ప్రతి ఒక్క గురువుకు, ప్రతి ఒక్కరికి అనేక అనేక నమస్కార సాష్టాంగ ప్రణామాలు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.